నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసి అద్దెంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనను ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టవలసిన అవసరం ఉందని, అద్దెంకి నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమంత్రితోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. కోరసపాడు మండలంలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వయం సహాయక సంఘాల వారికి చెక్కులను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద కోరసపాడు మండలంలో 1071 సంఘాలకు గాను 8,48,53,896 రూపాయలు మంజూరు కావడం జరిగిందని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయం సహాయక సంఘాల వారికి ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా నిధులు మంజూరు చేశారని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని హనుమిరెడ్డి తెలియజేశారు. ఈ రోజున వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలో కూడా ఆసరాగానే ఉంటున్నాడు, అండగా ఉంటున్నాడు. అది రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా తెలుసు. కానీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పడుకున్నారో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. కానీ ఎలక్షన్స్ రాగానే అందరూ కలిసి ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి అందరూ ఏకమవుతున్నారు. వాళ్ళందరూ ఎంత ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారు దేన్ని లెక్క చేయడం పట్టించుకోవడం చెప్పి మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మహిళలందరూ కూడా ఈరోజు జగనన్న పక్షాన్ని ఉన్నారని చెప్పి మనందరూ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి కాబట్టి, ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి తులం బంగారం ఇస్తా ఉంటారు, కేజీ బంగారం ఇస్తామని ఏదో ఒక రకంగా మాయమాటలతో వస్తారు తొందరలో. అవన్నీ మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ అంతరాత్మకు తెలుసు. ఒకటి చెప్తున్నానమ్మా మీ అందరికీ, అబద్ధాల మాటలకి నిజానికి చాలా తేడా ఉంటుంది. అబద్ధం చెప్పేటప్పుడు ఎంతైనా చేస్తామనే మాట అంటారు, నిజం మాట్లాడేటప్పుడు ఇంతే చేయగలుగుతామంటారు. అది ఒక ఆ కమిట్మెంట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. అవునా కాదా మీరే చెప్పండి. ఎందుకంటే 2014లో మీరందరూ చూశారు, ఫస్ట్ సంతకం రుణమాఫీ మీద పెడతానన్నాడు. ఆ రుణమాఫీ మీద పెట్టాడా, దాని మీద ఒక కమిటీ వేస్తున్నా అన్నాడు. చూడండి, ఎలక్షన్ ముందుకి ఎలక్షన్ తర్వాతకి ఒక్కరోజు గ్యాప్లు మాట్లాడిన మాటకి మీరే ఆలోచించండి. ఒక్క రోజుకే మాట మార్చాడు. ఆ కమిటీ వేశాడు, కమిటీ సాగదీసి దాన్ని సున్నా చేసి పెట్టాడు. ఆ విధంగా చేయడమే కానీ ఆయన ఏదైనా డాక్టర్ పరిస్థితి ఈ రోజున మా ఆడబిడ్డలు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అది ఒక 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ 2,50,000 కోట్ల రూపాయలు ఏమైనాయి మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా తల్లి, మీరు ఈ 2,50,000 రూపాయలు మహిళల్ని పైకి రమ్మని మీరు పైకి రండి అమ్మా. గుణపడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యతన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో
ప్రకాశం జిల్లాలో అత్యాధునిక సౌకర్యములతో క్యాన్సర్ చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్ హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ అని ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు, విజయసాయి క్లినిక్ ఒంగోలు వారి సంయుక్త ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో బుధవారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం మరియు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని ఆర్ఎంపీ వైద్యులు వీరావళి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం జరిగే ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నారు రమణారెడ్డి హాజరై పరీక్షించి అవగాహన కల్పిస్తారని, క్యాంపుకు వచ్చేవారు పాత రిపోర్టులు ఉంటే తీసుకుని రావాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు, అన్ని రకాల ఇన్సూరెన్స్ కార్డులు కలిగిన వారికి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నందు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 16వ తేదీన విజయసాయి క్లినిక్ లో ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య శిబిరం నిర్వహిస్తున్నారని, పిల్లలు పుట్టలేని మహిళలు శిబిరంలో పాల్గొని వైద్యుని వద్ద పరీక్షలు చేయించుకుని సంతాన సాఫల్యం కలిగే విధంగా చేసుకోవాలని వీరావళి తెలియజేశారు. హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఒంగోలు మరియు విజయసాయి క్లినిక్ వీరావళి హాస్పిటల్ అద్దంకి సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ వైద్య నిపుణులు నారు వెంకటరమణారెడ్డి గారు, ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరము మరియు అవగాహన సదస్సు 14/2/2024 అనగా బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు వైద్య సేవలు ఉపయోగించుకోగలరు. మన హాస్పిటల్ నందు ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తెల్ల కార్డు కలిగిన వారికి, ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత అన్ని రకముల ఇన్సూరెన్స్ కార్డులు కలిగిన వారికి మా హాస్పిటల్ నందు ఉచితంగా వైద్య సేవలు లభించును. వివిధ రకాల క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారికి రొమ్ములో గడ్డలు, పొత్తికడుపు నొప్పి, పొత్తికడుపు కణితులు, ఆకలి లేకపోవటం, అకారణమైన అలసట, బరువు తగ్గుట, తర్వాత కడుపులో నొప్పి, మలంలో రక్తం, తరచు విరోచనాలు, మలబద్ధకం, మల విసర్జన నల్లగా రావటం, మలద్వారం నుంచి అధికంగా గాలిపోవడం, అకారణమైన అలసట, ఆకలి లేకపోవటం, బరువు తగ్గుట, ఊపిరితిత్తులు మరియు రక్త క్యాన్సర్ మరియు తల మెడ క్యాన్సర్ మరియు ఊదరకోశ ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వీటికి డాక్టర్ రమణారెడ్డి గారు వైద్య నిపుణులు వారి వైద్య సేవలను అద్దంకి మరియు పరిసర ప్రాంత ప్రజలను కోరుచున్నాం. అలాగే 16 ఫిబ్రవరి శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 2 గంటల వరకు మన వీరావళి గారి హాస్పిటల్ రేణింగ రోడ్ అద్దంకి నందు ఉచిత సంతాన సౌఫల్య శిబిరం. మన అద్దంకిలో సంతానము లేని బాధపడుతున్న దంపతులు ఒయాసిస్ సంతాన సౌఫల్య కేంద్రం మీ సంతాన సమస్యలకు పరిష్కారం ఇప్పుడు మన హాస్పిటల్లో లభిస్తుంది. వీరావళి గారి సహకారంతో ఒయాసిస్ ఫర్టిలిటీ ఒంగోలు వారు నిర్వహిస్తున్న ఉచిత సౌఫల్య శిబిరం పీసీఓడి వల్ల సంతాన సమస్య, వీర్య కణాలతో బాధపడుతున్న వారికి, థైరాయిడ్, ఎండోమెట్రియోసిస్ వల్ల గర్భం రానట్లయితే, సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న సంతానం కలగలేని వారికి, ఫిలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయిన వారికి, సంతాన సమస్య లేకుండా డాక్టర్ బొప్పన దీపిక గారు, ఎంఎస్ ఓబీజీ గారి వైద్య సేవలను మన హాస్పిటల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్య వైశ్యులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పించారని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశాన్ని ఈ నెల 18వ తేదీన రాత్రి నిర్వహిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కోట శ్రీనివాస్ కుమార్, చిన్ని శ్రీమన్నారాయణ, ఉడత్తు సురేష్, గుంటూరు మాధవరావు తదితరులు కలిసి కరణం వెంకటేష్, కరణం బలరామకృష్ణమూర్తిని ఆహ్వానించారు. తదుపరి శాలువా కప్పి బలరాంను సత్కరించారు. ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని కోరారు. అద్దంకి మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల అహ్మద్ రషీద్ బాధ్యతలు స్వీకరించగా మంగళవారం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ అత్తులూరి రమేష్, రజని, సుభాషిణి, జహేరా, మాగులూరి తిరుపతమ్మ కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అద్దంకి పట్టణం అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ వారికి కూడా ప్రాధాన్యత కల్పించాలని కౌన్సిలర్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను గుర్తించిన గొప్ప ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని
ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీని ఆదరించి తిరిగి మరలా అధికారంలోనికి వచ్చే విధంగా చూడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలెం హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలో మంగళవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీలో హనుమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి హనుమిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. హనుమిరెడ్డి స్వయంగా ఆటో నడుపుతూ బంగ్లా రోడ్డు నుంచి భవానీ సెంటర్కు వెళ్లారు. ర్యాలీలో ఆటో డ్రైవర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తరలివచ్చారు. కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా 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 పులివెందులలో పుట్టిందా. పక్కన నిలబడు. మీరు అట్లా ఉన్నారు, వీడియో చేస్తున్నారు అన్న అన్న అట్లే పక్కన పల్లె బతుకుల తీరు ధర్మాకోల్ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే విధానంపై చేసిన ప్రదర్శనకు అద్దంకి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని మల్లాల వైష్ణవి రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. గుంటూరులోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఇన్స్పైర్ నిర్వహించారు. జిల్లాకు సంబంధించి 4 రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యారు. వీరిలో వైష్ణవి ఎంపిక కాగా ఈ నెల 17వ తేదీన చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో పాల్గొననున్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.